సోదరులకి వ్యవసాయ ప్రేమికులకి నమస్తే అండి. ఈ రోజు మనం అరటి తోటలో ఉన్నాము. ప్యూర్ ఆర్గానిక్ 100% మనకు యూజ్ చేయించిన ఇక్కడ స్పెషలిస్ట్ అడ్వైజర్ ఒక మన ఆఫీసర్స్ అయితే ఇక్కడికి వచ్చారనమాట. యూజ్ చేసిన ఫార్మర్స్ కూడా ఇక్కడ అన్న ఉన్నారు. బట్ అరటి గురించి ఇంకా మొదలుకునకు చాలా మోర్ అంటే ఇంకా క్రాప్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి. చాలా అసలు మంచి బెనిఫిట్స్ అయితే మీరు తీసుకుంటారండి. నమస్కారం అండి. నా పేరు నారాయణ రెడ్డి, జైన్ నారాయణ రెడ్డి అంటారు నన్ను. నేను ప్రస్తుతం డోన్ నాది మొత్తం ఈ నెట్వర్క్ సిస్టమ్ అంతా. నేను ఈ జైన్ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది, తిరుపతి బయోటెక్ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అంతేపాటు ఈ ఆర్గానిక్ ఎరువుల్ని ప్రమోటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట విలేజ్ ఇది. ఈ విలేజ్లో దాసరి చంద్ర అనే రైతుకి మేము మొక్కలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఎరువుల్ని ఎలా వాడాలి, ఈ ఎరువులతో పాటు మిగతా ఎరువుల్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని ఆయనకు చెప్పడం, ఈ బ్యాక్టీరియాని భూమిలో క్రియేటివిటీ ఎట్లా చేయాలా, భూమిలో ఎట్లా డెవలప్ చేయాలనేది మేము వాళ్ళకి వివరించడం జరిగింది. గమనించండి, ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఈ తోటలో ఉన్నాం. ఈ అరటి తోటలో ఏం జరిగింది అని అంటే, ఇది ప్యూర్లీ ఏది మన కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు వాడి రసాయనిక మందులు కొట్టడం వలన వచ్చిన పంట ఇది. ఈడ తేడా గమనించండి. తర్వాత మనం ఈ ఆర్గానిక్ ఎరువులు తర్వాత ఫర్టిలైజర్స్ వాడిచ్చిన విధానము ఎలా ఉందనేది పక్క తోటలో మనం గమనిద్దాము. ఒకసారి మనం కూడా ఆ వైపు వెళ్దాం రండి. పదనడమ్మా. మనము అక్కడి నుంచి మళ్ళీ ఈ తోటలోకి వచ్చాం. ఈడ తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఇవి నెట్ సర్ఫ్ కమ్యూనికేషన్స్ అనే ఆర్గానిక్ ఎరువులు అంటే షీటు, స్టిమ్రిచ్, తర్వాత వ్రాపాపు, ఎన్పికేలు ఇవన్నీ మనము దీంట్లో దాదాపుగా ఒక 70% వాడించడం జరిగింది. ఈ రసాయనిక ఎరువులను ఏం చేసినామనంటే ఒక 30% వాడమని మనం అడ్వైజ్ చేసినాం. రైతు అయితే మనం ఏం చెప్తే పాపం ఆయన అదే అనుసరించడం వల్ల అధికంగా దిగుబడి తీసుకోగలిగినాడు. ఆ దిగుబడి కూడా ఎట్లా అనేది మీకు తేడా కూడా చెప్తాను ఈడ. అదేమో ఒక నెల 10 రోజులు ముందరది, ఇది 10 రోజులు వెనక. కానీ దానికంటే ఇదే ఫాస్ట్ గా వచ్చిందంటే G9 అంటే అర్థమేమి, మనం 9 నెలలు 10 రోజులకు తీసుకునేదాన్ని G9 అంటాం. గ్రాండ్ 9 అంటే 9 నెలలకు పంట వచ్చేదని అర్థం. మరి 11 నెలలు 10 నెలలు పట్టిందంటే ఈ ఫర్టిలైజరు మాత్రమే వాడి మనం భూముల్లోన అధిక దిగుబడులు సాధించలేం. ఈ విధంగా బ్యాక్టీరియాని మీరు డెవలప్ చేసుకున్నట్టయితే ఇట్లా ఈ విధంగా మనము అధిక దిగుబడులు సాధించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము రైతు ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇంకా మీరు గమనించినట్లయితే రండి కొంచెం తీస్తుంది. మీరు గెలలు కూడా గమనించవచ్చు, చూడవచ్చు ఇక్కడ కానీ. ఇంకా కొంచెం ఇటే రండి. మనం ఒకసారి రైతు ద్వారా కూడా మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. కొంచెం రైతు సోదరులు కూడా ఇతను చెప్పేటువంటి దాన్ని కొంచెం మీరు అవగాహన చేసుకున్నట్టయితే మనం దిగుబడి ఖర్చు, ఇది నిర్వహణ ఖర్చు కూడా మనం తగ్గించవచ్చు. ఇప్పుడు టోటల్ పైన ఈ పొలంలోన 50,000 రూపాయల దాకా మాకు ఆ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ 2 కలిపి వాడడం జరిగింది రెడ్డి. 50,000 కంటే మాకు ఎక్కువ రాలేదని అతని నోటి ద్వారా మాకు చెప్పడం జరిగింది. ఓసారి మీరు కూడా అతని ద్వారానే అడిగి తెలుసుకోండి. ఇప్పుడు బాబు, మీ నాయన పేరు ఏం పేరమ్మా? మా నాన్న పేరు చంద్ర సార్. దాసరి చంద్ర, డి చంద్ర. ఓకే. ఈ మొక్కలు నాటక ముందు మీకు ఏమైనా అవగాహన ఉందా అరటి మీద? మాకంత అవగాహన అనేది లేదు సార్. అవగాహన లేదు. మరి నాటాలా అని అనుకున్నప్పుడు ఎవరి ద్వారా అడ్వైజ్ తీసుకోవాలనిపించింది? ఎవరితో తీసుకున్నారు మీరు? మేము మొక్కలు నాటినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా జైన్ కంపెనీ నారాయణ రెడ్డి సార్తో మేము అప్రోచ్ అయ్యి వారైన ద్వారా సలహాలు తీసుకొని ఇది సాగు చేస్తున్నాం సార్. సాగు చేస్తున్నారు. మొక్కలు ఏమమ్మా ఇవి? జైన్ కంపెనీ సార్. జైన్ కంపెనీ. మీరు ఏ నెలలో నాటినారు ఇవి? మేము వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ లో అనుకుంటా సార్. ఏప్రిల్ లాస్ట్ అంటే మే 1 నుంచి అనుకున్నాం. మే నెల అనుకోండి. తర్వాత
ఈ యొక్క మందుల్ని మీరు ఎంత శాతం వాడింటారు మేము 70% వరకు వాడినాం సార్ ఇవి. ఈ మందుల్ని? అవును సార్. తర్వాత అక్కడ మీరు మామూలుగా జనరల్ గా ఫర్టిలైజర్స్ మనం గట్టి మందు అంటాం, అవును సార్. సంచుల మందు, డిఏపీలు అంటాం. అవి ఆ మందులు మీరు ఎంత పర్సెంటేజ్? 30% వాడినాం సార్ అవి. 30%. అంటే ఇవి 70%, అవి 30%. ఓకే. ఇప్పుడు ఈ రెండు కలుపుకున్నప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చింది? 50,000 దాకా వచ్చింది సార్. ఎకరాకు 50,000 దాకా. అంటే అక్కడ ఆ ఫర్టిలైజరు ప్లస్ ఈ బ్యాక్టీరియా ఫర్టిలైజర్ రెండు కలిపి సార్ అంత వచ్చింది. అవును. తర్వాత ఇప్పుడు స్టిమ్రిచ్ అనేది స్ప్రే ఎన్నిసార్లు చేసినారు? ఇప్పుడు గెలకి ఎన్నిసార్లు చేసినారు మీరు? ఇప్పటికి 2 సార్లు చేసినాం సార్. 2 సార్లు చేసినారు. అవును. గెల అయిపోయేలోగా నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంకొకసారి చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకొక బాగుంటుంది. తర్వాత మీరు ఈ పంటను ఇట్లా రావడం మీకు బాగా మంచి ఆనందాన్ని ఇచ్చిందా? అవును సార్. అవును. అంటే ఈరోజు బాగా మంచి పంట తీసుకున్నాం, అందరితో అడ్వైజ్ లేకుండా ఒక్కరితో అడ్వైజ్ తీసుకోవడం వల్ల సక్సెస్ అనేది మీకు కనిపించిందా ఇక్కడ ఏమన్నా? అవును సార్. అవును సార్. కనిపించింది. ఒకరితోనే అడ్వైజ్ తీసుకున్నాం, ఒకరితోనే సలహాలు తీసుకొని చేసుకున్నాం సార్ మేము. వెరీ గుడ్. మీరు రైతు సోదరులకు, అంటే మిగతా రైతు సోదరులకు మీరు ఏమైనా సలహాలు ఇచ్చేది ఏమైనా ఉందా? అంటే మేమేం చెప్తున్నామని అంటే పంటని అతి ఖర్చు తక్కువతో తీసుకోమని కానీ, లేదంటే పలాని వాడాలని మీకు ఏమైనా అడ్వైజ్ ఇచ్చి వాళ్ళని ఏమైనా ముందరకు నడిపించే ఆలోచన ఉందా? మీ చదువు ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చదివినాను సార్. బీటెక్ చదివి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. బీటెక్ చదివినారా మీరు? అవును సార్. ఓకే. ఈ మందులు వాడినాం సార్. దీని నుంచి బాగా పంట అనేది బాగా దిగుబడి వచ్చింది సార్. కెమికల్ తో పోల్చుకుంటే ఇది బాగానే పనిచేస్తుంది సార్. ఇప్పుడు ఈ పక్కన ఉన్నది ఎవరిది? మా పెద్దనాయన సార్. అది మీ పెద్దనాయనకు నీకు నెల 10 రోజులు తేడా అంటున్నావు. అవును సార్. తేడా ఏమి కనిపించింది? అంటే మీ పెదనాయనది ఇప్పుడు మీది రెండు ఒకటేసారి కటింగ్ వచ్చినట్టున్నాయి. అవును సార్. మీది కొడుతున్నారు, వాళ్ళది కొడుతున్నారు సార్. అంటే ఇక్కడ తేడా ఒక నెల లేటుగా పంట రావడం జరిగిందని చెప్తున్నాను. అవును సార్. ఇది 9 నెలలు, ఇప్పుడు 9 నెలలు కాలే, ఇంకా 8 నెలల 20 రోజులు అయినట్టుంది. ఇంకా మహా అంటే 15 to 20 days ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. మొత్తం గెలంతా గమనించినప్పుడు 20 రోజులు ఉండొచ్చు. అంటే మీరు ఈ మందుల్ని ప్రమోటింగ్ చేయడానికి ఎటువంటి సంకోచం లేదు. ఏమైనా సంకోచం ఉందా? ఏం లేదు సార్. ఓకే. అలాగే ఇక్కడ అలాగే కంపెనీకి సంబంధించినటువంటి నెట్సర్ఫ్ కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి శ్రీ నరేంద్ర నాయుడు గారు, అలాగే రామకృష్ణారెడ్డి, ఈయన దాదాపు గత 30 సంవత్సరాలుగా ఈ ఫర్టిలైజర్, ఈ మైక్రో న్యూట్రిషన్స్, జింకు, బోరాను అనేటివి దాదాపు 4 జిల్లాలకు సప్లై చేస్తూ మంచి పేరు తెప్పించుకున్నాడు. ఈయన చెప్పే మాటల్లో కూడా మీరు కొంచెం ఒకసారి వినండి. కొంచెం వాడడం వల్ల తోట ఈ నెట్సర్ఫ్ ఆర్గానిక్స్ వాడడం వల్ల వాడిన తోటకి వాడిన తోటని రెండు డిఫరెంట్ చూసినాము. దాంట్లో స్టెమ్ కానీ గెల యొక్క పరిమాణం కానీ చాలా తేడా ఉంది. గెల కూడా చాలా పొడవుగా, చాలా వెయిట్ కూడా బాగా కనపడుతుంది. క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది. కాబట్టి ఆర్గానిక్, సెమీ ఆర్గానిక్ లోన మనం పంట పండించుకోవడం చాలా మంచిగా ఉంటుంది. రైతు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏమి లేదు సార్. అలాగే ఇక్కడ మేము కూడా విజిట్ చేసాం సార్. ఇక్కడ పొలము, నేను నెట్సర్ఫ్ ఆర్గానిక్ లో ఎంసీఎం మెంబర్ని. నేను ఇక్కడ చూసిన తర్వాత అవతల తోటకి యువతల తోటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి అవతల 9 సీపులు 10 సీపులు అంటే ఇక్కడ ఒకే గెలకు 12 సీపుల దాకా ఉంది. వెయిట్ కూడా మినిమం 33 kgs దాకా కూడా రావచ్చు. చాలా బాగా ఉంది. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఒకసారి ఈ తోట చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకే మనం నెట్సర్ఫ్ బయోఫిట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల రైతుకు కానీ ఒక భూమికి కానీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ నెట్సర్ఫ్.